జాబ్ చేస్తున్నావా? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. డిగ్రీ కంప్లీట్ అయింది. ఓ డిగ్రీ జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను సార్. జాబ్ సెర్చింగ్. మీరమ్మా సరే కేర్ అండ్ కన్సర్న్ సేవా సంస్థ ఆ యొక్క సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను పుట్టినరోజు, అదేవిధంగా నా మనవడు నెహాన్ పుట్టినరోజు సందర్భంగా మన సోచ్ ఫౌండేషన్లో ఉన్నటువంటి సకలాంగులకు అందరికి కూడా అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కూడా వారికి పంచుతున్నాం. అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి మంచి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ, మానవ సేవ మించినటువంటి ప్రపంచంలో ఏదీ లేదు. మనకి వేల కోట్లు ఉన్నా, లక్షల కోట్ల ఉన్నా చెరక తీసుకెళ్ళేది ఏమీ లేదు. మనకి ఒక మంచి చెడు మాట మాత్రమే తీసుకెళ్తాం. అందువల్ల మన ఇంట్లో ఎవరు పుట్టినరోజు జరిగినా కూడా తప్పకుండా అనాథలకి, నిరుపేదలకి, విద్యార్థులకి, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్కి బట్టలు, బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, అన్నదానం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇది అల్లాదయ, ఈశ్వరుదయ. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలకు ఎన్నో చేయాలని మీరందరూ కూడా దువా చేయండి, అంటే మీరందరూ కూడా విజిట్ చేయమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థ ఫౌండేషన్ నుంచి కేర్ అండ్ కన్సర్న్ సేవా సంస్థ నుంచి మన సత్తార్ సార్ గారు వారి మన్మన్ నెహాన్ సార్ వాళ్ళ బర్త్డే సందర్భం మనకు అన్నదానం, అలాగే కేక్ కూడా మనతో వచ్చి కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి సెలబ్రేషన్ ఇంకా చాలా జరుపుకోవాలి సార్ మన సోచ్ ఫౌండేషన్ కోరుకుంటుంది. అలాగే ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు చాలా జరుపుతూ ఇంకా చాలా ఎదగాలని కోరుకుంటుంది మన సోచ్ ఫౌండేషన్ నుంచి. అలాగే ప్రతి సంవత్సరంలోని ప్రతి బర్త్డేస్కి ఆయన యొక్క సెలబ్రేట్ ఈ విధంగా చేసుకుంటారు. ఆర్ఫన్స్ కానీ లేకపోతే వాళ్ళ సహాయంలో ఉన్న వారికి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ కాస్ట్ హీ విల్ డూ ద సోషల్ సర్వీస్. ఆయన ఈ యొక్క సోషల్ సర్వీస్ అందరికీ చేస్తారు. అది ఆయన ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. అదొక ఇన్స్పిరేషన్ మా అందరికీ కూడా. సో అలాగే మేము కూడా వాళ్ళు పంచుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇది ఇంకా చేయాలని మా అందరికీ ఉంది. సో తప్పకుండా ఆయన ఈ 80 సంవత్సరంలో కూడా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా మా తండ్రి ఆరోగ్యంగా మంచిగా ఉండి ఇంకా ఇట్లాంటివి చేయాలని కోరుకుంటున్నాను. సో చదువుకోండి, ఎందుకంటే మీరు సకలాంగులని బాధపడవద్దు, నేత్రం లేదని బాధపడవద్దు. మీరందరూ కూడా హిందూ మతంలో ఒక ఆచారం ఉంది, ఏదన్నా పని చేయాలంటే ముందు పూజ ఎవరు చేస్తారు? విఘ్నేశ్వరుడు చేస్తారు. మీరందరూ కూడా విఘ్నేశ్వరుని వారసులు. విఘ్నేశ్వరుడు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డే, వాళ్ళ వారసులు. కాబట్టి మీరేమీ బాధపడకుండా మంచిగా చదువుకొని మీరు కూడా మంచిగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు అయ్యి మీ తరం నెక్స్ట్ వాళ్ళకి, పేదవాళ్ళకి, నిరుపేదలకు, అనాథులకి మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటూ మీరు మంచిగా చదువుకోండి. చదివే మనకి మూడో నేత్రం, దానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదు. అందువల్ల మంచిగా చదువుకొని మీరు అభివృద్ధి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకొని
మాకు ఈ సలహా ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే నెక్స్ట్ టైం కూడా మాకు బెడ్షీట్స్ ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీరు ఏదో ఒకటి అకేషన్ ఉన్నప్పుడల్లా మాతో వస్తూ ఉంటారు. ఇలాగే వస్తూ మీరు అంటే మామూలుగా అకేషన్ ఉంది ఏమన్నా తేవాలనకుండా మాతో వచ్చి టైం స్పెండ్ చేసి మాకు ఇలా ధైర్యం చెప్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.